మూడు గ్రహాల యొక్క కలయిక జరగబోతుంది మీనరాశిలో మే 2వ తేదీ వరకు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు శని కుజులు కలుస్తున్నారు. అందులో ఒక 14 రోజులు ఈ రవి కూడా కలిసి ఉంటున్నాడు. అంటే శని కుజ రవి ఈ మూడు గ్రహాలు మీనరాశిలో కలిసి ఉంటూ అందులో మొదటి 14 రోజులు ఈ మూడో గ్రహం కూడా రవి కూడా ఉంటాడు. దీనివల్ల మీ మేషం వారికి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కొన్ని గ్రహాల కలయిక మూలంగా మనకి లాభము ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ముందుగా మనం కలిగేటువంటి లాభాలు ఏమిటో తెలుసుకుందాం. మేషం వారికి మీకు ఏలిన నాటి శని నడుస్తుంది ప్రస్తుతం. మేషం వారికి ఎప్పుడైనా సరే దానికి వ్యతిరేకమైన గ్రహం గనక ఆ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంటే మీకేంటి ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఈ రవి కలిసి ఉన్నందుకు, కుజుడు వచ్చినందుకు. కాకపోతే ఎంతైనా సరే ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కదా ఈ రెండు. కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఏదైనా మీరు మదుపు పెడుతున్నారు, దేని మీదైనా ఒక భూమి కొంటున్నారు, లేకపోతే ఒక ఇల్లు కొంటున్నారు, లేకపోతే ఒక వ్యాపారంలో మదుపు పెడుతున్నారు, ఒక ఖర్చు ఉంది. ఆ యొక్క ఖర్చు విషయంలో తొందరపడి ఏమైనా మనం ఖర్చు పెడుతున్నామా, లేకపోతే కొంతమంది ఒత్తిడి వల్ల ఏమైనా ఖర్చు పెడుతున్నామా, ఖర్చు అసలు ఇప్పుడు ఇది అవసరమా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ గ్రహాల వల్ల. 12వ స్థానం కదండి. అదేవిధంగా 12వ స్థానాన్ని మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే, విదేశీ యోగాలు, వివాహ జీవితము, మనకు ఉండేటువంటి వ్యసనాలు. కొంతమందికి చూడండి డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, రకరకాల అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల మూలంగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి 12వ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు. కాబట్టి ఏమైనా మీకు వ్యసనాలు ఉన్నాయి, కొద్దిగా వ్యసనాలతో దూరంగా ఉండండి, మీరు బయటపడతారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక 3 గ్రహాలు కలిసేటప్పుడు మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేటువంటిది. అదేవిధంగా వివాహ జీవితం, ఈ వివాహ జీవిత సంబంధించిన విషయాన్ని కూడా మనం 12వ స్థానంలో చూస్తాం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ప్రధానంగా మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే, సింపుల్గా ఏమీ లేదు. మీకు నవగ్రహ టెంపుల్స్ ఉంటాయి మీకు దగ్గరలో, నవగ్రహ ఆలయాలు. సహజంగా కూడా ఒక ఆలయంలో, ఏ శివాలయంలోనో అమ్మవారి ఆలయంలోనో నవగ్రహాలు సపరేట్గా మనకి ప్రత్యేకంగా పక్కన ఉంటాయి. అలా ప్రత్యేకంగా పక్కన ఉండేటువంటి ఆ ఆలయం వెళ్ళి అక్కడ మీరు భక్తి శ్రద్ధలతో కుజుడికి, శనికి, రవికి ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు దగ్గరలో గోశాల కనుక